ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వేరే వేరే బట్ హీరోయిన్ నేనే. హీరోయిన్ మీకు అప్పుడు అనిపించేదా ఏమైనా తేడాలు తెలిసేదా తమిళ ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి టేకింగ్ లో కానీ భాషలో కల్చర్ అండి, అది యూ కాంట్ అవాయిడ్ ఇట్. సో విచ్ డూ ఐడెంటిఫై మోర్ మ్యామ్ బికాస్ తండ్రి గారు అమ్మగారు I don't say this is right, this is wrong. Each one is different. You have to adapt yourself for that. తెలుగు కల్చర్ వేరేగా ఉంటుంది, తమిళ కల్చర్ వేరేగా ఉంటుంది. అప్పుడు నేను తమిళలాగా తెలుగులో చేస్తే, తెలుగులాగా తమిళలో చేస్తే అది బాగుండదు కదా. అవును అవును. సో యూ హ్యావ్ టు అడాప్ట్ యువర్ సెల్ఫ్ వెరెవర్ యు ఆర్. బి ఏ రోమన్ వైలిన్ రోమ్ అన్నట్టు అది అడాప్ట్ చేసుకోవాలి. మలయాళం చేస్తే అది వేరే, మేకప్ వేయద్దు అంటారు. భరతన్ సినిమాలో చేశాను, అస్సలు మేకప్ వద్దమ్మా, మీరు తమిళ్లో తెలుగులంతా మేకప్ వేసుకుంటున్నారు, నాకు ఏం వద్దు, వాష్ యర్ ఫేస్, ఆ చందనం పెట్టుకొని రండి, అలాగే తీశాడు. మీకు అప్పుడు కాన్షియస్ గా ఉండేది కదా, అయ్యో నేను గ్లామరస్ గా ఉన్నాను కదా ఇక్కడ, లెట్స్ ట్రై, అది లెట్స్ ట్రై వై నాట్. ఆయన చెప్తున్నాడు డైరెక్టర్, ఆయన బిగ్ డైరెక్టర్, అది బాగుంది, డిఫరెంట్గా ఉండింది, డిఫరెంట్ క్యారెక్టర్. ఇట్ వాస్ నైస్, ఐ ఎంజాయ్డ్ దట్. సో ఈ పీక్స్ లో మీరు బిగినింగే మీరు చాలా, మీరు అన్నట్టు జాక్ పాట్తో మొదలు పెట్టారు కాబట్టి ఏమి కష్టాలు ఎప్పుడు ఎదుర్కోలేదా? అంటే గ్యాప్స్ రావడం కానీ ఆపర్చునిటీ, బికాస్ 3 generations ఆఫ్ హీరోస్ దాదాపు, వాళ్ళతో మీరు హీరోయిన్ అంటే ఆబ్వియస్లీ. నాకేమి గ్యాప్ ఏం లేదు, నాయనే చాలా అనుకోండి. నేను ఐ గాట్ మ్యారీడ్ అండ్ సెటిల్డ్ ఇన్ సింగపూర్ బికాస్ మై హస్బెండ్ వాస్ అ సింగపూరియన్. So I lived in Singapore. There also I was not just idle. అంతా అందరూ మొత్తుకుని ఉంటారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇంకా? చేయండి. భాగ్యరాజ్ గారు అయితే ఎంజిఆర్ నేను యాక్ట్ చేసిన ఒక సినిమా ఉంది, రహస్య పోలీస్ అని. సో అది చేస్తున్నాను, మీరు రండి సింగపూర్ నుంచి, ఎప్పుడు వస్తే అప్పుడు నేను పెట్టుకుంటానంటే, లేదండి చిల్డ్రన్ స్మాల్గా ఉన్నారు, నాకు ఇప్పుడు రాలేను అనేసాను. ఎందుకు మ్యామ్ అంత టఫ్ డెసిషన్ తీసుకున్నారు? అంటే బికాస్ చిల్డ్రన్, ఫ్యామిలీ, మై మదర్ పాస్డ్ అవే. And I had to look after my sister. I had, lot of commitments those days. But this is very addictive antar ee field. It is, but your duties come first, no? First, I took a short gap. Ante chaala రోజులు లేదు, ఒక షార్ట్ గ్యాప్, ఒక 8 years. After that, and మంజుల గారి ఇంట్లో, మంజుల నేను చాలా ఫ్రెండ్స్, చంద్రకళ, మంజుల, నేను, లోకం చుట్టూన వీరుడు కూడా మేము ముగ్గురు చేసాము. మాలో ఏ కాంపిటీషను ఏ ఇది లేదు. ఐ మీన్ వి వర్ ఆల్ వెరీ ఫ్రెండ్లీ. మంజుల ఇంట్లో చూస్తే రాజ్ కిరణ్ గారు, ఏమండి లత గారు మీరు చెయ్యాలి నా సినిమాలో, ఏమండి నేను సినిమా వద్దంటున్నాను, ఎందుకంటే ఫోర్స్ చేశాడు 1 month. తర్వాత ఒక పొన్ విళయం భూమి అని ఒక తమిళ సినిమా, ఖుష్బూ హీరోయిన్గా చేసింది, అందులో నేను చేశాను. ఫస్ట్ డే షూటింగ్ ఇక్కడ పొల్లాచి, ఆటోమేటిక్గా వచ్చేసింది, అందరూ హోల్ యూనిట్ వాస్ క్లాపింగ్. సార్ అది ఎలా మర్చిపోతారు మీరే. సో ఫ్రమ్ దట్ అగైన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. దెన్ రాధిక ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై మైండ్. వెన్ షీ వాస్ యంగ్ అండ్ న్యూ కమర్, ఐ వాస్ అ బిగ్ స్టార్, షీ కేమ్ అండ్ వర్క్ విత్ మీ. ఒక ఫిల్మ్ చేసాము, అన్నప్పరవే అని. ఆ ఫిలిం నుంచి చాలా ఫ్రెండ్స్ మేము, రాధిక, నేను, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. అప్పుడు తను చెప్పింది, నేను ఒక సీరియల్ తీస్తున్నాను, మీరు ఏంటి రాధిక సినిమానే వద్దంటున్నాను, సీరియల్ చేయమంటున్నాను. ఇది కథ కాదు, ఈ టీవీలో వచ్చింది, 2 ఫ్రెండ్స్ గురించి, చాలా మంచి క్యారెక్టర్, మీరు చేయాలి ఫోర్స్. రాధిక మదర్ కూడా ఫోర్స్ చేశారు, సరే ట్రై చేద్దాం. అప్పుడు సీరియల్ ఇంత ఇది కాదు, ఫేమస్ కాదు సీరియల్స్ అని. ఇప్పుడు సీరియల్స్ అది ఇది, ఓటీటీ అది ఇది అన్ని ఇప్పుడు, అప్పుడు ఏం లేదు కదండి. సో ఐ సెడ్ ఓకే లెట్ మీ ఫర్ రాధికా సేకన. అది పెద్ద హిట్ అయింది. అండ్ కంటిన్యూస్లీ ఐ బీయింగ్ డూయింగ్ సీరియల్స్ చేస్తే ఒకటి వరల్డ్ వైడ్ వాచ్ ఉంది. సన్ టీవీ కానీ జెమినీ టీవీ, వరల్డ్ వైడ్ వాచ్, ఎవ్రీబడి నోస్ యూ. అవును, యూ బికమ్ అ హౌస్ హోల్డ్ ఇప్పుడు. హౌస్ హోల్డ్. సో హియర్ ఆల్సో ఐఎమ్ అభియం నాన్న ఒక ఇది చేశాను ఇప్పుడు రీసెంట్గా. స్మాల్ చిల్డ్రన్, చిన్న పిల్లలు నన్ను అందరూ, ఆ పిల్లలంతా 6:30కి వస్తే వేవే అంటంట. అంటే ఇప్పుడు కూడా చిన్న పిల్లలంతా వచ్చి ఫోటో తీసుకుంటారు. అమ్మ ముఖ్యలు ఎక్కడ అంటే మా గ్రాండ్ సన్గా యాక్ట్ చేసిన వాడు, ఆ ముఖ్యలు ఇంట్లో ఉన్నాడు, ఏనా. అవును. సో ఇట్స్ టు కీప్ యువర్ సెల్ఫ్ యాక్టివ్ ఆల్సో. యాక్టివ్ అండ్ బిజీ, అబ్సల్యూట్లీ. కానీ మేము ఇంకా మీ సీరియల్స్ దాకా రాలేదు మ్యామ్, ఎందుకంటే మాకు ఆ 200 చిత్రాలే మనసులో అలా మెదులుతున్నాయి. మీరు హౌ యూ క్యారీడ్ యువర్ సెల్ఫ్ ఎన్ని షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, ఎన్ని సినిమాలు చేశారని చెప్పి. That's right, about 200 films. అదే తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం యాజ్ హీరోయిన్. ఎంజిఆర్ గారితో ఎక్కువ సినిమాలు చేశారు మీరు. ఎంజిఆర్ గారితో ఇన్ షార్ట్ గ్యాప్ 73 నుంచి 77 వరకు 14 సినిమాస్, 14 ఫిల్మ్స్ ఇన్ 4 years. ఎలా ఉంటుంది మ్యామ్? హౌ ఇస్ హిస్ స్టైల్ ఆఫ్ వర్కింగ్? అండ్ వెరీ గుడ్. హీస్ లైక్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ సినిమా. వెన్ ఈ షార్ట్ ఇన్ జపాన్, అప్పుడు ఏ టెక్నాలజీ లేదు, ఏ మానిటర్ లేదు, ఏ ఇది లేదు, బట్
దట్ ఫిల్మ్ యూ మస్ట్ సీ as though it's shot and even అండర్ వాటర్ ఇప్పుడు కూడా తీయలేరు అంత కష్టపడి నిజంగా అండర్ వాటర్ అది ఇది సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ దట్ సినిమా వితౌట్ ఎనీ పబ్లిసిటీ ఇట్ రన్ సో వెల్ అదేలాగా ఉరిమే కురల్ శ్రీధర్ గారి డైరెక్షన్ ఉరిమే కురల్ దట్ ఫిల్మ్ టిల్ నౌ ఎస్టే ఆల్సో లేడీస్ సింగ్ ఎంజిఆర్ కూడా పాతది అంత పాట అంతా పాడేస్తున్నారు దట్ ఈస్ సో పాపులర్ స్టిల్ నౌ అవును ఎంజిఆర్ ఇస్ లివింగ్ స్టిల్ అయ్యో హీస్ లెజెండ్ డెఫినెట్లీ నోబడీ టు రీప్లేస్ హిమ్ మీ జనరేషన్ అందరూ నటీమణుల ఇళ్లలో చూస్తే ఎక్కడో అందరికీ ఎంజిఆర్ గారితో ఒక ఫాండ్ మెమరీ ఓ ఫోటోగ్రాఫ్ ఆయన ఉండడమే మిమ్మల్ని మెంటర్ చేసి మోల్డ్ చేసి తీసుకొచ్చింది traveled with him traveled with him and when he started the party in 1972 ADMK party I was the third member I was the third member of ADMK party but I was very young ఏంటి నువ్వు యాక్టివ్గా రాసి ఫిల్మ్స్ వదిలేయి అన్నారు ఏమంటే ఇప్పుడే వచ్చాను ఫిల్మ్స్ వదిలేయమంటున్నారు మీరన్నీ చూసేశారు ఫిల్మ్లో కింగ్ అయిపోయారు అదే అయిపోయారు నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది సినిమా డోంట్ ఆస్క్ మీ టు కమ్ టు ఫుల్ ఫ్లెడ్జ్ పాలిటిక్స్ దెన్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ ఎలక్షన్స్ వచ్చింది 76లో డాన్స్ ఆ లోపల నేను డాన్స్ అరంగేట్రం చేశాను డాన్స్ డ్రామా చేస్తాను శకుంతల ఆల్ ఓవర్ తమిళనాడు 30 lakhs దోస్ డేస్ ఐ గేవ్ టు ద పార్టీ ADMK పార్టీ 30 lakhs 1977 ఎందుకంటే అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడా No, I danced all over Tamil Nadu. Over MGR presided over. And for that I gave. 30 lakhs is a big amount. చాలా బిగ్ అమౌంట్ 300 crores. So MGR was always అది ఆయనకి ఎప్పుడు నేను అందరికి ఇస్తున్నాను నువ్వు నాకు ఇచ్చావు ఇప్పుడు కూడా రా సారీ అండి వద్దు యూనో మా అమ్మ లేదు వాళ్ళు నేను రాను సో ADMK పార్టీ దట్స్ నా ఒరిజినల్ పేరు నళిని తెలుసు మ్యామ్ అదే లతా తెలుసుకొని అడుగుతున్నారు నళిని అని తెలుసు బట్ మీ లతా నామకరణం చేసింది ఎంజిఆర్ గారి నళిని ఎవరో ఉన్నారు అలాగా అంతగాని నీకు షార్ట్ అండ్ స్వీట్గా లతా అని పెడతాను అన్నారు కొంచెం టైం అయింది నాకు రిజిస్టర్ కావడానికి అది అప్పుడప్పుడు ఇప్పుడు ఎంజిఆర్ లతా అయిపోయింది